హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో టైలరింగ్ ప్లస్ వైర్ తోటి బుట్టలు, ఫ్లవర్స్ అటువంటివి మీకు వీడియో చేస్తూ ఉంటానండి. ఈరోజు వీడియో వచ్చేసి మనము బిగినర్స్ కూడా ఈజీగా నేర్చుకోగల బ్లౌజ్ డిజైన్ అనేది మీరు నేర్చుకోండి. చాలా ఈజీగా త్వరగా నేర్చేసుకోవచ్చు. బిగినర్స్ అయితే చాలా ఈజీగా నేర్చుకుంటారండి. ఇక్కడ ఏంటంటే మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఈజీ కటింగ్ తోటి మీకు వీడియో చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ మొత్తం అనేది మార్కింగ్ చేసి పెట్టాను. ఇక్కడ ఏంటంటే మనము చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. డిజైన్ కోసము ఈ వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇలా వచ్చేసి ఇలా కొంచెం క్రాస్గా తీసేసుకొని లోపలికి తీసేసి ఇలా క్రాస్ అనేది తీసుకోవాలి. మనము ఈ క్రాస్ తీసుకున్న తర్వాత మనము ఈ క్రాస్ తోటి మనము ఈ లైన్ మీదనే కటింగ్ అనేది చేసుకున్నాము. చాలా ఈజీ అండి. బిగినర్స్ అయితే చాలా ఈజీగా నేర్చుకుంటారు. చాలా సింపుల్ డిజైను, చాలా సింపుల్గా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా మీకు చూపిస్తున్నాను. ఎక్కువ కటింగ్ అనేది చేయలేదు. అంటే ఎక్కువ మనకి బిగినర్స్కి ఎక్కువ ఫస్టే పెద్ద పెద్ద మోడల్స్ అనేవి చూపిస్తే అర్థం అవ్వదు. సో నేను చిన్న చిన్న వీడియోస్ నుంచి తర్వాత పెద్ద పెద్ద అంటే ఎక్కువ డిజైన్స్లోకి మీకు చూపిస్తాను. ఫస్ట్ చిన్నది నేర్చుకున్నామంటే మనం పెద్దవి ఆటోమేటిక్గా నేర్చుకోగలుగుతాము. సో మనం ఫస్ట్ చిన్నవి అనేవి నేర్చుకోవాలి. వచ్చేసి నేను సింపుల్గా చిన్న డిజైన్ అనేది చేస్తున్నాను. ఈ మార్కింగ్ మొత్తం అనేది ఇలా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, బ్లౌజ్ పీసులో సమానంగా పెట్టుకొని క్లాత్ మీద లైనింగ్ సమానంగా పెట్టుకొని మనము ఇలా సమానంగా ఉందో లేదో చూసుకొని కట్ చేసుకోవాలి. కింద కొంచెం ఎక్స్ట్రానే కట్ చేస్తున్నానండి. మనము లైనింగ్ ఉంటుంది కదా, లైనింగ్ కంటే బ్లౌజ్ పీస్ అనేది కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం లైనింగ్ అతికించుకునేటప్పుడు ఒక్కొక్కసారి తక్కువ అనేది వస్తుంది. సో మనము ఇలా ఎక్కువ కట్ చేసుకున్నామంటే మనం తర్వాత మిగిలిన క్లాత్ను అనేది కట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను కట్ చేసుకున్నానండి. మనం ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము. చాలా ఈజీగా మీకు నేర్పించేస్తాను. ఇక్కడ ఏంటంటే మనము లైనింగ్ అనేది బ్లౌజ్ పీస్కి అతికించుకుందాము. ఇక్కడ లైనింగ్ అనేది మెడ పీస్ మనం తిరిగేసుకోవటం లేదు. ఎందుకంటే మనము గోట్ అనేది వేసుకుంటాము. శారీలో క్లాత్ ఉంటుంది కదా, అది కొద్దిగా కట్ చేసుకొని గోట్ అనేది ఏ విధంగా వేసుకోవాలనో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూడండి మనం ఎటువంటి పైపింగ్ అనేది వేయకుండానే గోట్ అనేది వేసుకుంటాము. ఇక్కడ నేను లైనింగ్ అంతా అతికించేస్తున్నాను బ్లౌజ్ పీస్కి. ఈ విధంగా లైనింగ్ మొత్తం అతికించేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఈ విధంగా చూడండి ఈ చేయి అనేది మనకు ఒక లెఫ్ట్ హ్యాండ్ అనేది మెయింటైన్ చేస్తూ మనము బ్లౌజ్ పీస్ మీద ఏ హ్యాండ్ అనేది పెట్టుకున్నామంటే క్లాత్ అనేది అడ్జస్ట్ కాకుండా ఉంటుంది. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసాను. ఇక్కడ మొత్తం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత మనము చూపిస్తా చూడండి. ఇక్కడ వచ్చేసి మనము బ్లౌజ్ పీస్లో క్లాత్ ఉంటుంది కదా, శారీలో క్లాత్ ఉంటుంది కదా, ఆ శారీ అనేది కొద్దిగా కట్ చేసుకొని మనము దీన్నే పైపింగ్కు వాడుకుందాము. మనం శారీకి స్ట్రైట్గానే కట్ చేసుకున్నామండి. మీకు స్ట్రైట్గా గోటు రావటం, ఇప్పుడు మనం క్రాస్గా కట్ చేసుకున్నాం కదా మెడ పీసు, క్రాస్గా కట్ చేసుకున్నాం కదా మెడ, దానికి ఇలా స్ట్రైట్ పీస్తో ఎలా గోటు వేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను ఫోల్డింగ్ అనేది మనం కొద్దిగా 1 ఇంచ్ తేడాతోటి మనం పీస్ అనేది శారీ పీస్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనం ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మిషన్ పాదం కొలత వేని మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి ఇలా క్రాస్ ఉంటుంది కదా, వంపు తిరిగే చోట మనం క్లాత్ను అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పీస్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మనం క్రాస్ కట్ చేసుకోకపోయినా పర్వాలేదండి. గోటుకు అంటే మామూలుగా అయితే ఇట్లా క్రాస్గా మనం ఇప్పుడు ఆకు మెడ వాటికి మనం క్రాస్గా అయితే మెడ పీస్ అనేది తీసుకోవాలి. ఏంటంటే మనం శారీలో క్లాత్ అనేది కుట్టుకుంటున్నాం కాబట్టి మనం అవి శారీలో క్లాత్ స్ట్రైట్గా కట్ చేసుకున్నాము, ఎక్కువ కట్ చేసుకోలేదు. సో అందుకని నేను ఇలా క్లాత్ అనేది అడ్జస్ట్ చేస్తూ గోట్ అనేది వేసుకోవచ్చు. చూడండి ఇలా వచ్చేసి మనం వంపు తిరిగి దగ్గర మనము సూది అనేది దించేసి పీస్ మీద అదే విధంగానే మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి మిషన్ పాదం ఖర్చుతోటి ఇలా స్ట్రైట్గా ఎక్కడ హెచ్చు తగ్గు లేకుండా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా మనం క్లాత్ను అడ్జస్ట్ చేసుకుంటూ ఈ క్లాత్ని ఇలా తిప్పుకుంటూ మనము రౌండ్ తిరిగే చోట, క్రాస్ తిరిగే చోట ఇలా క్లాత్ను అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనము ఇది స్ట్రైట్ పీస్ కాబట్టి సాగదీయకూడదండి. సాగదీయకుండా లూజ్గా మనము
స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా సాగదీశామంటే మనకు క్రాస్ ఉన్న చోట స్ట్రైట్ ఉండిపోతుంది క్లాత్. సో మనకు అప్పుడు నెక్ అనేది సరిగ్గా కుదరదు. ఇక్కడ వచ్చేసి మనము రౌండ్ తిరగటం కోసము మనం గోటు సన్నగా వేసుకోవటం కోసం అనేసి మనము ఇలా కట్స్ అనేది కట్ చేసుకోవాలి. కొద్దిగా ఇలా కట్ చేసుకున్నామంటే మనకు గోటు ఈజీగా తిరుగుతుంది. ఇక్కడ ఎటువంటి పైపింగ్ అనేది యూజ్ చేయటం లేదు, చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు అండి. మనము శారీలో క్లాత్ తోటి నేను ఇక్కడ పైపింగ్ వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనం రౌండ్ తిరగటం కోసం అనేసి మనం ఆడ కట్స్లు అనేవి కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేస్తున్నాను. ఈ క్లాత్ ఏంటంటే కట్ చేసుకోవటము, మనం ఇప్పుడు గోటు వేసుకోవాలి కదా, ఈ గోటు అనేది సన్నగా రావటం కోసము. ఇక్కడ ఉన్న పీస్ అంతా ఎక్కువ ఉందంటే మనకు గోటు అనేది లావు వస్తుంది, నీట్గా ఉండదు. సో మనం ఈ క్లాత్ అనేది సన్నగా కట్ చేసుకున్నామంటే మనం కుట్టు దగ్గరికి సన్నగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్నామంటే గోటు అనేది ఇలా తిరిగేసుకున్నప్పుడు మనకు సన్నగా వస్తుంది గోటు, చాలా బాగుంటుంది ఇలా గోటు వేసుకోవటం వల్ల. చూడండి ఈ విధంగా మనము ఇలా క్లాత్ అనేది కొద్దిగా ఇలా కిందికి మట్టేసుకుంటూ మనం స్టిచ్ చేసుకుంటూ రావటమే, అంతే ఈజీగా మనము గోటు అనేది వేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా గోటు వేసుకుంటూ రావటమే చాలా ఈజీ అండి. మనం ఎటువంటి పైపింగ్ వాడకుండా కూడా సరే మనకు గోటు అనేది సమానంగా స్ట్రైట్గా బాగా వస్తుంది. అంటే క్రాస్ ఉన్న చోట క్రాస్గా, అందుకు చాలా బాగా వస్తుంది. చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. చూస్తే అర్థం కాదు, ఒకసారి ట్రై చేస్తే మీరు నేర్చుకుంటారు. ఇక్కడ వచ్చేసి మనము మూల అనేది మనకు కొంచెం ఎక్స్ట్రా అనేది మనం అక్కడ ఫోల్డింగ్ చేసి పెట్టేసాం కదా, అందుకు కొంచెం ఆడ కొద్దిగా ఫోల్డింగ్ అనేది తిరిగేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం మిషన్ పాదం అనేది అలాగే పెట్టేసుకొని తర్వాత క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి మనం పీస్ అనేది ఈ మెడ పీస్ అనేది కొద్దిగా ఫోల్డింగ్ చేసుకుంటూ సన్నగా స్టిచ్ చేసుకుంటూ అదే సన్నగా మర్చేసుకోవచ్చు అండి. అదే మనం ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా ఎక్స్ట్రా పీసు, ఆ పీస్ అనేది సన్నగా కట్ చేసుకున్నామంటే మనకు సన్నగా గోటు వస్తుంది. చూడండి ఈ విధంగా. మీకు ఇంకొకసారి వీడియోలో నేను సన్నగా గోటు ఏ విధంగా వేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనం పీస్ అంతా స్టిచ్చింగ్ చేసేసాము. గోటు అనేది చూడండి ఎంత సన్నగా ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ వచ్చేసి నేను నడుము కోసం సపరేట్గా బిల్ట్ అనేది తీసుకోలేదు, ఇదే క్లాత్ని ఫోల్డింగ్ చేసేసి కుట్టేస్తున్నాను. నడుము ముక్క సపరేట్ కట్ చేసుకోలేదండి, మనం దీన్నే ఈ క్లాత్ని మనం ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేస్తున్నాను. ఇది కటింగ్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి, మార్కింగ్ చేసి పెట్టుకుని ఉండాలి. అందుకోసం మనం ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను మన సెంటర్లో కొద్దిగా డిజైన్ కోసం అనేసి నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఈ బుక్ అనేది తిరిగేసుకున్నాము. ఇలా తిరిగేసుకుని మన శారీలో క్లాత్ ఉంది కదా మన దగ్గర, ఆ క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి. చూపిస్తా చూడండి. మనకు కొంచెం లావు ఉన్న చోట అయితే కట్ చేసుకున్నాము, ఇక్కడ నుంచి కట్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి నేను ఒక 4 అన్న అలా తీసుకుంటున్నాను. మనకు ఎంత సరిపోతుంటే అంత తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్న దాని మీద మనము ఇవనేది ఫోల్డింగ్ చేసుకొని మనకు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం బ్లౌజ్ పీస్లో క్లాత్ ఉంటుంది కదా, మెడ కట్ చేసిన తర్వాత మిగిలిన పీస్లో నేను ఇలా ముక్కలు అనేది కట్ చేస్తున్నాను. ఇలా 4 పీసెస్గా కట్ చేస్తున్నాను. ఎన్ని సరిపోతే మనము అన్ని యూస్ చేసుకోవచ్చు అండి. అందుకని కొంచెం ఎక్కువనే కట్ చేశాను. మనకైతే 3 అయితే సరిపోతుంది. ఈ కలర్ 3, ఆ కలర్ 3, ఎల్లో కలర్ 3, కొంచెం సబ్బు కలర్ అనేది 3 తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. చాలా ఈజీ అండి, బిగినర్స్ అయితే చాలా ఈజీగా నేర్చేసుకుంటారు. మీలో కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఎందుకంటే నేను ఇలాంటి వీడియోస్ కానీ మరిన్ని వీడియోస్ మీకు మీరు త్వరగా చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. నేను చాలా ఈజీగా సింపుల్ పద్ధతిలో మీకు చూపిస్తూ ఉంటానండి. మీరు బిగినర్స్కి నేర్పించే ఉద్దేశంతో చూపిస్తున్నాను కాబట్టి నేను సింపుల్ పద్ధతులు అనేది చూపిస్తూ మీకు నేర్పిస్తుంటాను. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనం క్లాత్ అనేది మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్న దాన్ని మనం బ్లౌజ్ పీస్కు వెనకల నడుము ఉంటుంది కదా, అది ఎంతవరకు ఉందో చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం ఇది అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక్కడ నాకు నడుము వచ్చేసి 3.5 ఉంది. ఆ 3.5 మీద మార్కింగ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్లో రఫ్ అనేది తొక్కుకోవాలండి. ఇలా రఫ్ తొక్కుకోవటం వల్ల మనకి స్టిచ్చింగ్ అనేది అసలు ఎప్పటికీ వెళ్ళిపోకుండా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా మనము స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా మనం చివరలకు వచ్చేసరికి రఫ్ తొక్కుకోవాలి. ఇలా రఫ్ తొక్కున్నామంటే మనకు గుట్ట అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనము ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్నాము. ఇక్కడ దారాలు అవలు ఉంటాయి కదా, మనము అవి కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేశాను. ఇది చూడండి, చాలా సింపుల్గా గోటు అనేది సింపుల్ డిజైన్ అనేది రెడీ అయింది. దీనికి కొంచెం గ్రాండ్గా కనిపించడం కోసం అనేసి నేను కొంచెం శారీలో కొంచెం ఆపోజిట్గా మనము లేస్ అనేది యూజ్ చేద్దాము. లేస్ అనేది మనము కొంచెం ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి మనము ఈ ఎల్లో కలర్ కనిపించేటట్టుగా 1 ఇంచ్ గ్యాప్ తోటి లేస్ అనేది అటాచ్మెంట్ చేసేసుకున్నాము. ఇక్కడ చూడండి, మనం లేస్ అనేది కొద్దిగా గ్యాప్ తోటి చూడండి, నేను ఎంత గ్యాప్ తీసుకుంటున్నానో అంతేమైనా గ్యాప్ తీసుకుంటూ మనం ఈ లేస్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్ దగ్గర రౌండ్ తిప్పుకుంటూ మనము స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఈ విధంగా మనము స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ వచ్చేసి మనము కార్నర్ దగ్గర మనకు లేస్ అనేది తిరగదు కదా, సో ఇక్కడ ఫోల్డింగ్ పెట్టుకొని ఈ ఫోల్డింగ్ మీద మిషన్ అనేది సూది అనేది అలాగే దించేసుకొని తర్వాత క్లాత్ అనేది తిప్పేసుకోవాలి. అంటే తిరిగేసుకుంటాలి, కొంచెం తిప్పేసుకుంటూ మనం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఇక్కడ తిరగని చోట మనం క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకోవటం వల్ల మనకు ఎక్కడ మూలలు అనేది హెచ్చుతగ్గులు రాకుండా సమానంగా వస్తాయి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ లేస్ అనేది మనకు కొంచెం లేసినట్టుగా అనిపించకుండా మళ్ళీ రెండో కుట్టు కూడా వేసుకోవాలి. ఈ విధంగా రెండో స్టిచ్చింగ్ కూడా చేసుకున్నామంటే మనకు లేస్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఎక్కడ లేసినట్టుగా ఉండకుండా బ్లౌజ్ పీస్కు అలాగే అతికేసినట్టుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనం ఫినిషింగ్ అంతా అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.